మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇందులో ఈడీ మెన్షన్ చేసిన ఒక ప్రధానమైన విషయం, ఈ మనీ ఏదైతే ఉందో దాన్ని గోవా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వాడుకున్నారు అనేది ఒక ఆరోపణ. దాన్ని ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం అనేది ఇప్పుడు ఒక డిబేటబుల్ అంశంగా కనబడుతుంది. ఎలా చూడొచ్చు అంటే ఈ ఫ్లో ఆఫ్ మనీని ఈడీ గుర్తించింది అనే ఒక లీడ్ ని అర్థం చేసుకోవచ్చు ఆ ఛార్జ్ షీట్ ని బట్టి. మొదటి నుంచి కూడా ఈడీ ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ వస్తుంది. పంజాబ్ ఎన్నికల్లో మొత్తం పూర్తిగా ఈ డబ్బును తరలించారు, హవాలా రూపంలో దీన్ని తరలించారని మొదట్లో ఆరోపణలు చేశారు. అయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత వాటిని ఎక్కడికెక్కడికి తరలించారు. సో 100 కోట్లలో తొలుత 30 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టినట్టుగా ఒక ఫ్లో చార్ట్ కూడా ఇచ్చారు. అందులో సో 100 కోట్లు వస్తే దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ ఇచ్చారు. 30 కోట్ల రూపాయలు గోవా ఎలక్షన్స్లో వెళ్ళినట్టు. సో దాని తర్వాత అక్కడి నుంచి ఎవరెవరికి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ను కూడా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈడీ చాలా పూర్తిగా స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా రాసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈడీ చాలా క్లియర్గా చాలా లోతుల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత ఛార్జ్షీట్లో మనం చూసాం, ఎమ్మెల్సీ కవిత పేరు వచ్చింది, డిజిటల్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారని మొత్తం 10 ఫోన్లను ధ్వంసం చేశారు 2 నెంబర్లకు సంబంధించినటువంటి. అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా డిజిటల్ ఎవిడెన్స్ను డిస్ట్రాయ్ చేశారు, ఫోన్లను డిస్ట్రాయ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా ఈరోజు మరోసారి ఈ అనుబంధ ఛార్జ్షీట్లో ఈ ఇద్దరితో పాటు మరికొద్ది మంది ఎవరైతే ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వారి అందరికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, ఏ ఫోన్ నెంబర్కి సంబంధించినటువంటి ఐఎంఈ నెంబర్ ఉంది, దానికి సంబంధించిన డివైస్ నెంబర్తో సహా ఇందులో ఇచ్చారు. సో క్లియర్ కట్గా ఈడీ అన్ని ఆధారాలు సేకరించి ఈరోజు కోర్టు ముందు పెట్టింది. సో కోర్టు ముందు దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ నెల 23వ తేదీ నుంచి మొదలవుతుందని ఈరోజు సెషన్స్ జడ్జ్ నాగ్పాల్ ప్రకటించినటువంటి నేపథ్యంలో సో 23rd నుంచి నిందితుల పైన ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో మొత్తం 17 మంది పైన ఛార్జెస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా 6 నిందితులు ఉన్నారు, మిగిలిన వారన్నీ కూడా 11 కంపెనీలు ఉన్నాయి. సో ఆ కంపెనీలతో పాటు ఈ 6 నిందితులను కోర్టు వారిని ఈ ఆధారాలన్నీ కూడా చూపించి వీటికి సంబంధించి మీరు కన్ఫెస్ అవుతారా, మీరు ఈ నేరాన్ని అంగీకరిస్తారా లేదా అని అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కనుక మేము అంగీకరించం, కన్ఫెస్ చేయమంటే ట్రయల్ ఈ ఆధారాలు చూపించి నెక్స్ట్ ట్రయల్ మొదలు కాబోతుంది. డెఫినెట్గా ఈడీ ఈరోజు చాలా పక్కాగా ఆధారాలు సేకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాటితో పాటు మరొక కీలక విషయాన్ని సమీర్ మహేంద్రు ఇందులో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందులో సమీర్ మహేంద్రు A1 నిందితుడు, ఆయనే ప్రధాన నిందితుడు. సో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్సీ కవిత తరఫున ప్రతినిధిగా అరుణ్ రామచంద్ర పిల్లై వ్యవహరించారు. సో ఆయనే ఈమె తరపున అన్ని వ్యవహారాలు నడిపినటువంటి విషయాన్ని సమీర్ మహేంద్రు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇచ్చారు. అలాగే ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్రెయిన్ చైల్డ్గా కూడా సమీర్ మహేంద్రు ఈ పాలసీ గురించి చెప్పారు. సో ఢిల్లీ మద్యం విధానం అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ బ్రెయిన్ చైల్డ్ అనేది ఆయన ఈ ఈడీ ఛార్జ్షీట్లో కూడా స్పష్టంగా స్టేట్మెంట్లో ఇచ్చారు. అయితే సమీర్ మహేంద్రు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో, ఎవరైతే ఈ ఆల్కహాల్స్ తయారు చేసే కంపెనీ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి అధినేత, సో ఆయనను ఆధారంగా చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ డిజిటల్ మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ నాయర్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సమీర్ మహేంద్రకు మధ్యలో దళారీగా వ్యవహరించి మొత్తం వ్యవహారంలో రూపకల్పన చేశారు. సో ఆయనకు నమ్మకం కుదరని సందర్భంలో విజయ్ నాయర్ నిజంగా మాట్లాడుతున్నాడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, తాను కేజ్రీవాల్ను కలవాలని ఒక సందర్భంలో అనుకుంటే ఫేస్ టైం ద్వారా, యాపిల్ ఫోన్లో ఉండేటువంటి ఒక ఫేస్ టైం యాప్ ఉంటుంది. సో ఆ ఫేస్ టైం యాప్ ద్వారా ఈ విజయ్ ఇటు సమీర్ మహేంద్రు, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని కూడా సమీర్ మహేంద్రు ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా అంటే సమీర్ మహేంద్రు ఇటు అరుణ్ పిల్లై ఈ ఇద్దరు ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అవి ప్రధాన అంశాలుగా మారే. ఆ తర్వాత మిగతా వాళ్ళని విచారించే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. ఒకసారి మనం ఛార్జ్ షీట్ కూడా చూస్తున్నాము. 2021-22 లిక్కర్ పాలసీకి సంబంధించి ఛార్జ్ షీట్ పాలసీ ఎలా రూపొందింది, ఏ డేట్స్ లో రైట్ సైడ్ విండోలో మీకు ప్రధానంగా కనిపిస్తోంది. ఏ టైంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ పాలసీ తీసుకురావాలి అనే డేట్ ఎప్పటి నుంచి మొదలైంది దగ్గర నుంచి 2021లో ఎప్పుడైతే లిక్కర్ పాలసీ తీసుకురావాలని అరవింద్ కేజ్రీవాల్ భావించారో ఆ డేట్ నుంచి వరుసగా ఫ్లో చూస్తున్నాం మనం. ఎప్పుడైతే రిపీల్ చేసుకున్నారో, రద్దు చేసుకున్నారో ఆ డేట్ కూడా ప్రస్తుతం మనకి 17-11-2021 ఎక్సైజ్ పాలసీ 21-22 ఇంప్లిమెంటెడ్. ఆ తర్వాత కింద చూసుకోవచ్చు మనం 31-8-2022 ఎక్సైజ్ పాలసీ 21-22 ఇస్ డిస్కంటిన్యూడ్. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ సిబిఐ ఎఫ్ఐఆర్, అదేవిధంగా రికార్డింగ్ ఆఫ్ ఈసీఐఆర్ ఈ 17వ తారీఖు ఆగస్ట్, 22వ
తారీఖు ఆగస్ట్ ఈ రెండిటి కంప్లీట్ ఫ్లో మొట్టమొదట ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ పాలసీని తీసుకురావాలి అనుకున్నారో అక్కడి దగ్గర నుంచి అటు సిబిఐ కానీ ఇటు ఈడీ కానీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లు ఈసీఐఆర్ ఈ రెండింటిని ఎప్పుడెప్పుడు ఫైల్ చేశారు ఆ ఫ్లో మొత్తం కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటుగా 12 మందిని ప్రస్తావించారు, 5గురిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. వీళ్ళ విచారణలోనే కీలక విషయాలు వెలుగు చూసినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రధానంగా సమీర్ మహేంద్రు, అరుణ్ పిల్లై ఈ ఇద్దరి వాంగ్మూలాల ఆధారంగా తదుపరి విచారణని కొంతవరకు వేగవంతం చేసిన పరిస్థితి. మా కరెస్పాండెంట్ వెంకటేష్తో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ కూడా ఈ ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని రిపోర్ట్ చేస్తున్నారు. వెంకటేష్ చెప్పినట్టుగా సమీర్ మహేంద్రు, అరుణ్ పిల్లై ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరైతే 5గురిని అరెస్ట్ చేశారో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కీలకంగా మారాయని చెప్తున్నారు. ఒబరాయ్ హోటల్ మీటింగ్స్ కానీ ఆ తర్వాత డిజిటల్ ఎవిడెన్స్ ని ధ్వంసం చేయడం కానీ ఈ అంశాలన్నీ వీళ్ళ అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించిన తర్వాతే వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి వివరాలు ఉన్నాయి సెకండ్ ఛార్జ్ షీట్ కి సంబంధించి? ఈ అనుబంధ ఛార్జ్షీట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారందరికి సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచారు. ఈ కేసుతో కవిత పిఏ అసోసియేట్ వెంకటేశ్వరరావును కూడా ఎగ్జామినేషన్ చేసినటువంటి విషయాన్ని అందులో 62 ఐటమ్ నెంబర్గా అందులో చేర్చారు. సో 62వ వ్యక్తిగా ఆయనను ఎగ్జామినేషన్ చేశారు. సో 100 మందిని కూడా ఎగ్జామినేషన్ చేశారు. సో ఎగ్జామినేషన్ చేసిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ కేసులో చాలా బలమైనటువంటి ఆధారాలుగా కాబోతున్నాయి. సో ఇప్పటికే కేవలం వారు ఇచ్చిన స్టేట్మెంట్లే కాదు, డిజిటల్ ఎవిడెన్స్ కూడా కొరాబరేట్ చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి చాట్ను కూడా ఈ ఛార్జ్షీట్లో ప్లేస్ చేశారు. ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ పాలసీ తయారైన వెంబడే వీరి వాట్సాప్లోకి పంపించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ 5గురు నిందితులు, సో ఆ 5గురు నిందితులకు సంబంధించినటువంటి వాట్సాప్ చాట్లలో కూడా ఆ పాలసీ డాక్యుమెంట్ కూడా ఫార్వర్డ్ అయింది. సో దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అన్ని కూడా ఈ ఛార్జ్షీట్లో ఉంచినటువంటి పరిస్థితి. సో వాల్యూమ్ సంబంధించి కనుక మనం ఆలోచిస్తే గతంలో మొత్తం 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఈ మొత్తం ఈ డబ్బును తీసుకునేందుకు 2% ఉన్నటువంటి కమిషన్ ఏకంగా 12% పెంచారు. సో 10% అధికంగా కమిషన్ పెంచారు. అందులో సుమారు ఒక 6% వరకు కూడా నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వారందరూ మళ్ళీ తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ఈ అండర్స్టాండింగ్లో భాగంగా విజయ్ నాయర్ ఎవరైతే ఉన్నారో మధ్య దళారి ఆమ్ ఆద్మీ పార్టీ, అతనికి 100 కోట్ల రూపాయల ముడుపులు అందజేశారు. ఇదంతా ఒక స్కీమ్గా జరిగింది. విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర ఈ కేసులో చాలా కీలక పాత్రధారులుగా ఉన్నారు. ఓకే వెంకటేష్, మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ దగ్గరకు ఒకసారి వెళ్దాం. ఇస్మాయిల్ చెప్పండి, మొట్టమొదటిసారిగా లిక్కర్ పాలసీ ఎప్పటి నుంచి అయితే తీసుకొచ్చారో ఆ తర్వాత ఏమైంది? ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు దాఖలు చేసేంత వరకు కూడా డేట్ వైజ్ మెన్షన్ చేశారు. ఇందులో ఉన్న ప్రధాన పాయింట్ మరొకసారి మనం చూసుకుంటే పంజాబ్ గోవా అసెంబ్లీ ఎన్నికలకి ఈ డబ్బులని ఉపయోగించుకున్నారు. ఈ 100 కోట్లకు సంబంధించి ఒక ఫ్లోని కూడా ఈడీ అనలైజ్ చేసింది, ఒక చార్ట్ ని కూడా ఛార్జ్ షీట్ లో ఇచ్చింది అనేది వెంకటేష్ చెప్తున్నారు. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? డెఫినెట్గా నేను ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ 340ని ఒకసారి హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పేజ్ నెంబర్ 340, పేజ్ నెంబర్ 340లో చాలా స్పష్టంగా ఏ విధంగా ఒకటి ఇండో స్పిరిట్ అనేటువంటి ఒక కంపెనీకి ఫస్ట్గా ఆ కంపెనీకి పెద్ద ఎత్తున L1 కేటగిరీకి సంబంధించినటువంటి రీటైల్ షాపులు తెచ్చేందుకు ఒక ప్రయత్నం జరిగింది. దీంట్లో సౌత్ లాబీ చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. ఈ సౌత్ లాబీ పేరు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్సీ కవిత పేరును ఈ ఛార్జ్ షీట్లో ఈడీ కానీ సిబిఐ కానీ ప్రస్తావిస్తూ వచ్చాయి. ఈ ఛార్జ్ షీట్లో కూడా అదే ప్రస్తావన ఉంది. సో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటిది, మొత్తం ఈ ప్రాఫిట్స్ వచ్చాయి, ఈ ఇండో స్పిరిట్స్ అనేటువంటి దానికి కాంట్రాక్ట్ వచ్చింది, లైసెన్స్ వచ్చింది, ఆ తర్వాత డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటిది ఒకసారి మళ్ళీ మనం చూస్తే ఒక రివర్స్ అనేటువంటి డబ్బులు ఏ విధంగా రివర్సల్ జరిగింది అనేటువంటి చూడొచ్చు. ఇండో స్పిరిట్ ద్వారా ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫిబ్రవరి 9వ తారీఖున 2022 ఫిబ్రవరి 9వ తారీఖున ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 4,25,00,000 రూపాయలు ఇండో స్పిరిట్స్ అనేటువంటి ఏదైతే కంపెనీ ఈ మొత్తం దాంట్లో సౌత్ లాబీ ద్వారా లాభపడినటువంటి ఒక కంపెనీ ఉందో ఆ కంపెనీ 4,25,00,000 రూపాయలను ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఒక అకౌంట్కి పంపిస్తుంది. ఆ అకౌంట్ ఎవరిది? అరుణ్ రామచంద్ర పిల్లై అనేటువంటి అకౌంట్కు పంపిస్తుంది. అతను ఆ 4,25,000 రూపాయల 4,25,00,000 రూపాయలను మళ్ళీ అందులో ఇంకొక 50 లక్షలు కలిపి దాన్ని మళ్ళీ గౌతమ్ ముత్తా అనేటువంటి ఒక బిజినెస్ మ్యాన్కి, ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్కి సంబంధించిన గౌతమ్ ముత్తా అనేటువంటి ఒక బిజినెస్ మ్యాన్కి వెనక్కి పంపిస్తారు. ఆ దగ్గర నుంచి గౌతమ్ ముత్తా బోయినపల్లి అభిషేక్కు పంపిస్తారు. బోయినపల్లి అభిషేక్ చివరిగా 3,80,00,000 రూపాయలు తీసుకుంటారు. 4,25,00,000 ట్రాన్స్ఫర్ అనేటువంటిది 2-3 బ్యాంక్ అకౌంట్ల నుంచి వచ్చి చివరికి బోయినపల్లి అభిషేక్ చేతికి చేరుతుంది. ఈ బోయినపల్లి అభిషేక్ ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ చాలా కీలకం. ఈ బోయినపల్లి అభిషేక్ అనేటువంటి వాళ్ళ వ్యక్తి ఎవరు అనేటువంటిది డెఫినెట్గా పొలిటికల్గా చాలా కొద్ది రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది. బోయినపల్లి అభిషేక్ అడిగినప్పుడు స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే, నేను ఎవరైతే ముత్తా గౌతమ్ ఉన్నారో ముత్తా గౌతమ్కు నేను కొంత డబ్బులు 4 కోట్ల రూపాయలు నేను ఆయనకు అప్పుగా ఇచ్చాను, ఆయన నాకు రివర్సల్గా ఇచ్చారు, నాకు వచ్చినటువంటి అప్పును
తిరిగి ఇచ్చారు అనేటువంటిది ఆయన స్టేట్మెంట్లో చెప్పారు. కానీ అదే స్టేట్మెంట్లో కింద ఈడీ ఏం చెప్తుందంటే ఒక అమౌంట్ అనేటువంటిది ఇంత పెద్ద అమౌంట్ 2 రోజుల్లో 4 బ్యాంక్ అకౌంట్లకు మారి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని లోన్ రివర్సల్గా మనం పరిగణించడం లేదు. ఇది డెఫినెట్గా ఒక కిక్ బ్యాక్ ద్వారా రూపంలో వచ్చినటువంటిది డబ్బు అని చెప్తుంది. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇండోస్పిరిట్ సంపాదించినటువంటి డబ్బును ఇటువంటి అకౌంట్ల ద్వారా ఇటువంటి వ్యక్తుల ద్వారా వెనక్కి డబ్బు వచ్చింది అనేటువంటిది ఇందులో ఈడీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో డెఫినెట్గా ఈడీ చాలా స్పష్టంగా 3 విషయాలను ఇందులో ప్రధానంగా దృష్టిలోకి తీసుకొచ్చింది. ఒకటి, ఏ విధంగా పాలసీని డిసైడ్ చేశారు, ఏ విధంగా పాలసీని రూపొందించారు, పాలసీ రూపొందించడంలోనే ఎవరెవరికి ఈ మొత్తం L1 కేటగిరీకి సంబంధించినటువంటి ఏవైతే షాప్స్ ఉన్నాయో అవి రావాలి అనేటువంటిది డిసైడ్ అయింది. దీని మీటింగ్స్ ఒబెరాయ్ హోటల్లో జరిగాయి. ఆ ఒబెరాయ్ హోటల్లో ఏ రూమ్లో జరిగాయి, ఎవరెవరు అక్కడికి వెళ్ళారు అనేటువంటిది ఈడీ తన ఛార్జ్షీట్లో ఎస్టాబ్లిష్ చేసింది. రెండోది, ఈ మొత్తం కిక్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఎవరు హ్యాండిల్ చేశారు, ఎవరు మధ్యవర్తిత్వం వహించారు, కేజ్రీవాల్ దాకా ఎలా వెళ్ళింది అనేటువంటి దాన్ని ఇక్కడ ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఒకసారి కేసు, ఆ తర్వాత ఈ మొత్తం డబ్బు అనేటువంటిది ఇండోస్పిరిట్స్ నుంచి ఏ విధంగా వివిధ వ్యక్తులకు చేద్దాల్సిందో ఆ వ్యక్తులకు ఎలా వెళ్ళింది, వాటిని ఎలక్షన్స్లో ఏ విధంగా యూజ్ చేశారు, ఆ తర్వాత కేసు నమోదైన తర్వాత ఏ విధంగా పూర్తిగా సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరిగిందనేది ఈ మొత్తం 430 పేజీలకు సంబంధించి ఒక ఆపరేటింగ్ పోర్షన్ ఉన్నటువంటి ఒక మొత్తం ఛార్జ్ షీట్ ఉందో దానిలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ. సో 10,000 పేజీల భారీ ఛార్జ్ షీట్, 400 పేజీలకి పైగా ఆపరేషనల్ ఛార్జ్ షీట్ ని ఈడీ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ ప్రధానంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. ఒక సీఎం, అదేవిధంగా ఒక సీఎం కుమార్తె, ఇద్దరి పేర్లని ఈ ఛార్జ్ షీట్ లో ప్రధానంగా ప్రస్తావించింది ఈడీ. సో ఈ ఛార్జ్ షీట్ తో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఈడీ సక్సెస్ రేట్ ఎంత, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల వ్యాలిడిటీ ఎంత అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా విపక్షాలు లీడ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల్ని టార్గెట్ చేస్తూ ఇవి దాఖలవుతున్నాయా, ఈడీ అందుకే పనిచేస్తోందన్న క్వశ్చన్ ఆయన రైజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ రెండో ఛార్జ్ షీట్, ఈడీ దాఖలు చేసిన ఈ రెండో ఛార్జ్ షీట్ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి.